ఈ వీడియోలో మనం క్రికెట్ న్యూస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 'శుభ్మన్ గిల్' అయితే సెకండ్ టెస్ట్ మ్యాచ్ గూడా దూరం అయితారని న్యూస్ అయితే కన్ఫర్మ్ అయింది. మరి ఇప్పుడు తన ప్లేస్‌లో పంత్ అయితే కెప్టెన్‌గా ఉండబోతుండు. సెకండ్ టెస్ట్ మ్యాచ్‌కు. 'శుభ్మన్ గిల్' వన్ డే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వన్ డే సిరీస్ గూడా ఆడతాడా ఆడడా అని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్ డే సిరీస్ స్క్వాడ్ అయితే 23 లోపు అనౌన్స్ చేయాలని న్యూస్‌లో అయితే ఉంది. నేను చదివిన. ఇంకా మీకు ఇక మరి 'శుభ్మన్ గిల్' ప్లేస్‌లో ఎవరు ఆడతారో చూడాలి. ఇప్పుడు 'సాయి సుదర్శన్' ఆడతారా? లేకుంటే 'దేవదత్ పడిక్కల్' ఆడతారా? లేకుంటే మీకు 'నితీష్ కుమార్ రెడ్డి' ఆడతారా అని. నేనైతే 'నితీష్ కుమార్ రెడ్డికి' చాయిస్ ఇయ్యాలనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు టీమ్‌లో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఇప్పుడు మరి 'పడిక్కల్' గాని, 'సుదర్శన్' గాని ఆడితే మళ్ళా 7 లెఫ్ట్ హ్యాండర్స్ అయితారు. ఆల్రెడీ 'మహారాజ్' మీకు 'హార్మర్' గాని వీళ్ళిద్దరూ లెఫ్ట్ హ్యాండర్స్‌ని బాగా ఇబ్బంది పెడతాళ్ళు. మరి చూడాలి ఎవరికి ఛాన్స్ వస్తదని. 'అక్షర్ పటేల్‌కి' పొజిషన్ గూడా డౌట్ ఉన్నా అని జెప్తాళ్ళు. పిచ్ కండిషన్ బట్టి తన ఎవరిని తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటా అంటాళ్ళు. ఒకవేళ 'అక్షర్ పటేల్' ఆడకపోతే ఒక 'దేవదత్ పడిక్కల్', 'సాయి సుదర్శన్' వీళ్ళిద్దరిలో ఒక్కరు 'నితీష్ కుమార్ రెడ్డి' అనుకుంటాను. చూడాలి మరేమైతదో. ఇక మీకు సౌత్ ఆఫ్రికా స్క్వాడ్‌కి లుంగిడి నింగిడి యాడ్ అయిండు. మరి తను ఆడతారో ఆడలో చూడాలి. రబడా ఉండు. ఇంజ్యూరీ నుంచి క్యూర్ అయితే రబడా గూడా ఆడతాడనుకుంటాను. చూడాలి మరి. ఒకవేళ వీళ్ళిద్దరు ఆడితే ఎవరి ప్లేస్‌లో ఆడతారో. ఇద్దరు ఆడతారని కొంచెం డౌట్ అయితే ఉంది. చూడాలి మరి. ఇంకా మీకు ట్రై నేషన్ సిరీస్ జరుగుతుంది. పాకిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక మధ్య. ఆహ్, మీకు ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది. జింబాబ్వేను, పాకిస్తాన్ మధ్య. జింబాబ్వే మంచి ఫైట్ ఇచ్చింది గానీ, లాస్ట్ ఓవర్‌లో పాకిస్తాన్ గెలిచింది. ఇప్పుడు గూడా మ్యాచ్ జరుగుతుంది. ఆహ్, జింబాబ్వేను, శ్రీలంక మధ్య. ఈ జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూసేలోపు జింబాబ్వే బ్యాటింగ్ అయిపోతదనుకుంటా. ఈ మ్యాచ్ మీరు యూట్యూబ్‌లో చూడొచ్చు. ఫ్రీగుంటే చూడ్డానికి ట్రై చేయండి. ఆహ్, ఇప్పుడు మరి ఇషాన్ మలింగ ఈ మ్యాచ్‌లో డెబ్యూ చేసిండు. తను నేను చూసినప్పుడు ఫస్ట్ ఓవర్‌లో వికెట్ కూడా తీసిండు. చూడాలి మరి ఎవరు గెలుస్తారో అని. ఇంకో వీడియోలో మనం ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆహ్, రేపు యాషెస్ స్టార్ట్ కాబోతుంది. ఆహ్, 11 ఇయర్స్ తర్వాత మరి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో గెలుస్తారో లేదో చూడాలి. ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్. చూద్దాం మరి ఏం జరుగుతదో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.